కమెడియన్ నటుడు భద్రం గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 2015లో జ్యోతిలక్ష్మితో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు ఆయన. తన నటనతో తెలుగు ఆడియన్స్ను కడుపుబ్బ నవ్వించారు. ఊహలు గుసగుసలాడి రౌడీ ఫెలో, సూర్య వర్సెస్ సూర్య, భలే భలే మగాడివోయ్, మహానుభావుడు, శతమానం భవతి, లోఫర్, పండుగ చేసుకో, ప్రతిరోజు పండుగే, ఎక్కడికి పోతావు చిన్నవాడా, చావు కబురు చల్లగా, టక్ జగదీష్, జిన్నా, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, అనగనగా ఒకరోజు, ఇలా దాదాపు 150 సినిమాల్లో నటించి మెప్పించాడు భద్రం. ఈ సంగతి పక్కన పెడితే భద్రం ఒక ఫేమస్ డాక్టర్ కూడా. హైదరాబాద్లో ఎర్గోనామిక్స్ అంటే ఫిజియోథెరపిస్ట్ డాక్టర్గా తన కెరీర్ను ప్రారంభించారు భద్రం. గూగుల్, ఇన్ఫోసిస్ లాంటి సాఫ్ట్వేర్, ఐటీ కంపెనీల్లో స్పెషలిస్ట్ డాక్టర్గా పనిచేస్తూ దేశవ్యాప్తంగా ఎర్గోనామిక్స్ ట్రైనింగ్ వర్క్షాప్లను నిర్వహిస్తున్నారు. అంతేకాదు ఆరోగ్యానికి సంబంధించి బయట వర్క్షాప్లు కూడా నిర్వహిస్తూ ఉంటారు ఆయన. అలాగే సోషల్ మీడియాలోనూ ప్రజలకు సూచనలు, సలహాలు ఇస్తూ ఉంటారు. ఆరోగ్యం, వ్యాయామం, యోగా, లైఫ్ స్టైల్ తదితర అంశాలకు సంబంధించి ఇన్స్టాగ్రామ్ వేదికగా టిప్స్ ఇస్తూ ఉంటారు భద్రం. అయితే ఈ నటుడి గురించి చాలా మందికి తెలియని విషయం ఒకటి ఉంది. అదేంటంటే భద్రం ప్రముఖ బీజేపీ నాయకుడు సోము వీర్రాజుకు స్వయాన అల్లుడు. వాల్తేరు వీరయ్య తర్వాత మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కెఎన్ రవీంద్ర కాంబినేషన్లో ఒక క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కుతోంది. మెగా 158 పేరుతో రూపొందుతోన్న ఈ మూవీలో నటుడు భద్రం కూడా ఒక కీలక పాత్రను నటిస్తున్నారు. ఈ సందర్భంగా మెగా 158లో భద్రంకు ఒక మంచి ప్రాధాన్యత ఉన్న పాత్రను కేటాయించడం పట్ల ఆయన మామగారు, ప్రముఖ బీజేపీ నాయకులు సోము వీర్రాజు ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవిని వ్యక్తిగతంగా కలిసి ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు సోము వీర్రాజు. అనంతరం ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. తన అల్లుడు భద్రం చిరంజీవితో కలిసిన ఫోటోను కూడా షేర్ చేసుకున్నారు.